చెప్పు. చూస్తాగా ముసల్దానా డోలో 650 650 గోళీలు వేసుకోవాలంటేనే ముసల్దానా. మమ్మీ చదువు నాతోటి కాదే కూర్చుంటే ఇట్లా పైసలు తెచ్చే జాబ్. ఆగు ఆగు మంచి పని చెప్తా. A few minutes later. నీకు చదువులో ఒక్క ముక్క అక్షరం రాదు, ఏ ఓల్డ్ పాస్ చేసిండు. ఏదైతే నేను మేకలు కొంటే నువ్వు పాస్ అయ్యొచ్చినావు, నువ్వు ఫెయిల్ అయిపో. భయ్యా ఒక మైసూర్ సబ్బు భయ్యా. 30 రూపాయల సబ్బు కోసం నేను మైసూర్ పోయినా అన్న. మైసూర్ పోయి నేను ఇక్కడ ఉంటే సంతూరు తీసుకో. పొట్టు పొట్టు ఆకలి మెట్టు మెట్టు ఎక్కుతారా చూసుకో ప్యారడైస్ కి అడ్రస్ లేటా మంచిగా ఫంక్షన్ వచ్చినాం ఇందామిగా. సూపర్. నువ్వెవరు? ఈ ముసలోడని నన్ను ఇట్లా అంటుండు. ఏమన్నది ఇప్పుడు? ఎవరి తరపు నుంచి బాబు నువ్వు? అంకుల్ నేను ఎవరి తరపు నుంచి కాదు, మా అమ్మ నాకు చెప్పింది అందరి పెళ్ళిళ్ళన్నా నేను పోతే నా పెళ్లికి ఇంకా అందరు వస్తారని. అంకుల్ మీరెవరి తరపు నుంచి? అరే పోడాడ చేపలు పెట్టిన యూడుకో మళ్ళా పిల్లచ్చి తినేస్తాయి పో. అరే ఈ చేపలు ఏవిరా ఇక్కడ ఒక్కటి కూడా లేవు. ఏం చేసినావురా? చూడమంటే ఫోన్ చూసుకుంటా కూర్చున్నావురా. ఇప్పుడు పిల్లి తెలిస్తే మా అమ్మ నన్ను చంపేస్తుంది. ఎట్లా ఏం చేయాలా? ఊగా చేపలు చూడంటే చూడసాత కదా ఫోన్ పట్టుకొని కూర్చున్నావు మంచిగా. ఇప్పుడు అది పిల్ల వచ్చి చేపలు తీరేసి ఇది పొద్దుగల్లా పోయినా నేను చేపలు తీసుకొని రాదానికి. నీ అమ్మ నిన్ను నాకు మనసు పేరు ఉన్నా కూడా మా అమ్మ కోపం వస్తే నన్ను మెంటలోడా పిలుస్తాయి. ఇప్పుడు పిలుస్తా చూడు. ఒరే మెంటలోడా ఏం చేస్తున్నావురా? ఈడ వస్తున్నా మమ్మీ. అరే ఈడ పని చెప్తే అడవే ఏం చేస్తున్నావు రా జల్దీ. బాబు ఈ అడ్రస్ కొంచెం చెప్పు. ఈ అడ్రస్ సార్ మీరు మ్యాథ్స్ సార్. నువ్వెవరు బాబు? అదే సార్ నేను 6th క్లాస్ నేను. అప్పుడు మీరు ఊకే అంటాడు చదువుకోకపోతే అడుగుతూ విన్నారని. నువ్వేగా ఏం పని చేస్తున్నావు? అయితే నేను ఏం పని చేస్తలేదు సార్. అప్పట్లో నేను నోట్స్ రాయకపోతే మీరు కొడుతుండేగా, ఇప్పుడు ఇంక వస్తాయి కొట్టుడు సార్. ఏం వద్దు బాబు వద్దు కొట్టు ప్లీజ్, ఒక్కసారి కొట్టుది సార్. ఇంత అడుగుతున్నావు ఒకటి కొడతా. అప్పుడు ఇంకా చదువుకోక ఇప్పుడు ఇంకా జాబ్ చేయగా ఇంకా రోడ్ల మీద తిరుగుతురా.